తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని పొమ్మనలేక పొగబెడుతున్నారు నారా లోకేష్ బాబు. ఆయన పెట్టిన ప్రపోజల్ని అమలు చేయటానికి రోజు బాబు గారితో ఫైటింగ్ కూడా చేస్తున్నారట. నమస్కారం సార్, బాగున్నారా? మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. అన్ని తెలుసు కానీ సూపర్ 6 పథకాలు అమలు చేయడం తెలియదా అంటున్నారండి వైఎస్ఆర్సీపీ నాయకులు. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. ఏమిటి బాబు ఏమన్నావు? అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. 117 హామీలు అమలు చేస్తారా? అయ్యో బాబోయ్. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా. అసలు దేనికోసం పోరాటం చేస్తున్నారు సార్? పార్టీలో మీరే కదా కింగు. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. ఏటా ప్రతిపాదన? 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. బ్రేకా? అలా ఎలా కుదురుతుందండి? ఈ లెక్కన మీ డాడీ గారు 4వ సీఎం అయ్యారు, మరి ఆయన ఇంకా పై పదవికి పంపిస్తారా? నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. అవును సార్, అందరూ ఆ ఎర్ర బుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. గుండుపోటు కాదు సార్, గుండెపోటు. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. గుండెపోటు వచ్చిన వాళ్ళ మీద, అలా జారి పడ్డ వాళ్ళ మీద జోకులేయడం ఏంటండి అసహ్యంగా? అర్థమైందా రాజా? రాజానా? ఆగండి. అక్కడ అంబటి రాంబాబు గారు కాచు కూర్చున్నారు, అర్థమయ్యేటట్టు ఆయన చెప్తారు. ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ. ఏంటి సార్ అంత మాట అనేసారు? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. మీరు అలా మాట్లాడితే మీ పేరు కూడా ఎక్కించేస్తారు సార్ రెడ్ బుక్ లో. అరే మందు, బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తాయి, నాణ్యమైన మందు అన్నారు. మరి ఇప్పుడు ఇస్తున్నారా నాణ్యమైన మందు? చేస్తున్నారు ఇప్పుడు ఏ బ్రాండ్, ఏ కొత్త బ్రాండ్ యాడ్ చేశారు. అదేంటి సార్, ఆ 99 రూపాయల బ్రాండ్ ఏదో ఉందంట కదా? ఆ 99 రూపాయల కంటే బ్రాండ్ అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవడమే. ఎంత వేసుకుంటే అంత కిక్కే. అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిల్. ఓహో, డోర్ డెలివరీ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. షాపుకు ఫోన్ చేస్తే స్కూటర్లో తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. ఆహా, ఎంత మంచి ప్రభుత్వం సార్. అన్నట్టు తెలుగుదేశం జెండా గురించి బాబు గారు చాలా గొప్పగా చెప్పారు, చూసారా? ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. అవును సార్, ఎన్నో ఉద్యమాలు చేసిన జెండా అంటది. చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఎగరదా? ఒక్కటే సింగిల్ గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండానో, దాని పక్కన ఇంకొక కలర్ జెండానో, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. బాగా ఎగరాలని అన్ని పార్టీ జెండాలు కలిపి కుట్టేశాడు సార్. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బిఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఆయన ఇష్టం సార్, ఎన్ని జెండాలను పెట్టుకుంటాడు, మీకేంటి? ఇది ఎగిరిద్ది అంటావు. ఏం ఎగిరిద్ది? ఆ జెండాలు తీస్తే ఎగరదా? ఎగటం కాదు, పడుకోవటం. ఇక అబ్బా, ఈ జెండాల గురించి పక్కన పెట్టండి సార్. ఇంకేం చెప్పారు బాబు గారు? అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడండి. వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక గొప్ప మాట చెప్పాడు. అదేంటో తెలుసా? ఏంటి సార్ అది? బయట నుంచి చూసినప్పుడు సూపర్ 6 చేసేద్దాం అనుకున్నాం. మరి లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ 6 చేయలేకపోతున్నాం. బయట నుంచి కిటికీల్లోంచి, తలుపు సందులోంచి, గోడెక్కి చూస్తే అలాగే అనిపిస్తా సార్. మరి దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది. అంతేగా దీన్నేగా ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది. నిజమేగా. దీన్నేగా అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది. మీరు చెప్తుంటే ఈ సామెతలన్నీ బాబు గారి గురించి పుట్టినట్టే అనిపిస్తున్నాయి సార్. ముందేమన్నాడు? ఏమన్నారు? అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు, మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్లగా సృష్టించి మారేస్తా. ఆయన తలుచుకుంటే సృష్టించడం ఎంత పని సార్, కాకపోతే కూసింత టైం పడుతుంది. అధికారంలోకి వచ్చావు అడుక్కునే బాబు. మరి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోదా సార్? నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మాటికి ఎందుకు అలా ఆశ్చర్యపోతారు సార్? అసలు ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యపోయారు చెప్పండి? రాత్రి బాగా నిద్రపోతా అంట, పడుకునే ముందు ప్రజలకు ఏం చేశాను వాళ్ళని ఆలోచిస్తాడంట. ఆహా, మనం రేపు పొద్దున్న లేచి ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచిస్తాడంట. ఇక నమ్మాలి మనం.
ఆయన నిద్రలో కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు సార్. అసలు మీరేం ఆలోచిస్తున్నారు చెప్పండి. ఇంకొక విషయం చెప్పాలండి ఓయ్, ఏ మాటకి ఆ మాట. ఏటా మాట? పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. ఆయన అంతే సార్, ఎప్పుడూ అద్భుతంగానే మాట్లాడతారు. ఎందుకు ఇప్పుడేం మాట్లాడారు? మన దగ్గర సత్తా లేదు. పాపం ఆయన దగ్గర సత్తా లేదంట. మరి ఎవ్వులకు ఉందంట సత్తా? సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ఆయనకి సత్తా ఉంటే మరి ఈయనేటి చేస్తారంట? ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఓ, ఈయన సేవకుడా? మరి ఎన్నాళ్ళు సీఎం 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 అని అరిచిన జన సైనికుల ముఖ చిత్రం ఏటి సార్? చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా, మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు. జాగ్రత్త అధికారులు పిచ్చి పిచ్చిగా. సీఎం సీఎం అంటే సస్పెండ్ చేస్తారా? ఎందుకు సార్ అలాగా? ఆయనకి కావాల్సింది సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటే? ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మీరేంటి సార్ పాపం జన సైనికులను అలా బెదరగొడతారు? వాళ్ళు చూసుకుంటారులేండి.